మా డాడీతో ఒకసారి మాట్లాడాలి. హాయ్ నాన్న. డాడీ ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? అయిపోయిందమ్మా, ఇంక 2 రోజుల్లో డాడీ వచ్చేస్తున్నాడుగా. నువ్వు బాగా చదువుకొని నాలాగా దేశానికి సేవ చేయాలి నాన్న. ఓకే డాడీ. డాడీ మీరు దేశం గురించి చెప్తే వినాలని ఉంది. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెలిపిన, నీ నామం ఇండియన్ అంటూ నిత్యం చాటరా. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. కోట్ల మంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు. ఈ దేశమే నా ఇల్లంటూ అందరూ నా వాళ్ళంటూ కులం మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు. చెడు జరగని పగ పెరగని బెదరని సైనికుడు, అగు పెరుగని రక్షణమని చదరని ముని సైనికుడు. మన ఆయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకటే ఒకడు వాడే సైనికుడు. ఏమవుతావు అంటే హీరోని అవుతా, క్రికెటర్ని అవుతా, డాక్టర్నో ఇంజనీర్ని అవుతా అంటారు, కానీ ఆర్మీలోకి వెళ్తానని ఎవ్వరూ అనరు. ఫిలిం స్టార్స్, క్రికెటర్స్ వీళ్ళు అసలు హీరోలు కానే కాదు. దే ఆర్ జస్ట్ ఎంటర్టైనర్స్. రియల్ హీరోలు అంటే వీళ్ళే. అందరు తల్లులు వాళ్ళ పిల్లలు ఆర్మీలోకి వెళ్తామంటే వాళ్ళ పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు ఏమైపోతారో అనుకుంటారు, కానీ దేశ సేవను మించిన తల్లి సేవ ఏముంటుందమ్మా? ఫైనల్గా ఒక్కటి, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. కానీ మనం ఈ దేశం గురించి, ఇలాంటి మనుషుల గురించి మర్చిపోతూనే ఉన్నాం. ఎప్పుడో పేపర్లోనో లేక న్యూస్లోనో ఇలాంటి ప్రోగ్రాంలో ఎమోషనల్ సాంగ్ గానో అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం. ఇది మారాలని కోరుకుంటూ జై హింద్.